Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. So he is like that basically. ఇంకా అదే రకంగా ఇప్పుడు జెంటిల్మెన్లో ఇప్పుడు చలిగాలి ఉంది. చలిగాలి ట్యూన్ వర్షన్ పాడాను, రఫ్ వర్షన్ పాడాను, ఇదంతా ఉంది. నేను అదే సాంగ్ గురించి కూడా మెన్షన్ చేశాను, నాకు తెలిసింది అదే కాబట్టి. సో అప్పుడు ఆయన ఇప్పటికీ తిడతారు, ఒరే అసలు ట్యూన్ అప్పుడు ఎంత బాగా పాడుంటావు, లిరిగా ఇది అసలు ఎంత బాగా పాడుంటావు, అది నెక్స్ట్ లెవెల్ ఉంటే నాకు ఇప్పటికీ కూడా నాకు అది వినాలనిపిస్తుంది. కానీ నువ్వు అసలు పాట వచ్చేసరికి చిచి యూ డిడ్ సంథింగ్ విత్ యువర్ వాయిస్ అసలు అబ్బే అంటారు. అప్పుడు అంత బాగా ఎందుకు పాడే, తర్వాత ఎందుకు పాడు. నేను అదే టైంలో కొంచెం ఐ హ్యాడ్ టు ట్రావెల్ కొంచెం ఎక్కడ, నేను గుజరాత్ అటువైపు మహారాష్ట్ర అటువైపు వెళ్ళి కొన్ని అంటే కొలాబరేషన్స్ ఏవో ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఒక 15-20 days నేను అట్లాగే నేను వెళ్ళి రావాల్సి వచ్చింది. ఆ జర్నీ కంటిన్యూస్గా పాడి అదంతా అయ్యి చేయనే. కానీ రావటం ఇమీడియట్ రిక్వైర్మెంట్ పడింది. నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ మై 100%. పాపం ఆయన నన్ను పిలిచారు, ట్రై చేశారు కూడా, అట్లా ఇంకా అవ్వలే. బట్ ఫైనల్లీ దట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ విచ్ హి వాంటెడ్ యు టు సింగ్ దట్. కొన్ని అంతేనండి, అంటే మనకి కొన్ని వస్తాయి మనకు అనుకోకుండా, కొన్ని అవ్వవు. దట్స్ లైక్ ప్రాక్టికల్ ఇవి. దాని తర్వాత రీసెంట్ టైమ్స్లో మణి గారు ఈ సినిమాలు ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ కానీ అమితుమి కానీ వన్ ఆఫ్ ద సాంగ్స్ విచ్ ఐ హర్డ్, అమితుమిలో ఒక సాంగ్కి హీ యాక్చువల్లీ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ టైప్లో. వాట్ ఈస్ దాట్? అండ్ ఆ సాంగ్ పాడింది నువ్వే మళ్ళీ. అంటే సడన్గా నేను అది నాకు కూడా యాక్చువల్గా తెలియదు నాకు. అంటే ఇప్పటికొచ్చి నేను కూడా మా స్టూడియోలో ఎవరితో కూడా దాని గురించి నేను మాట్లాడలేదు. అంటే అనుకోకుండా గుర్తు చేసాను మాట్లాడినా, నాకు ఎవరెవరో నాకు అది యూట్యూబ్ లింక్ పంపిస్తూ ఉన్నారు, వాట్సాప్ చేస్తూ ఉన్నారు, చూసావా అని, మీ గురుగారు ఛాలెంజ్ చేశారు కదా, మీ గురుగారు ఛాలెంజ్ చేశారు ఏంటి అని అంటే, నేను అప్పుడు వీడియో తీసి చూసా ఇట్లాగా ఇది అని చెప్పేసి, ఇట్లా సాంగ్ డెఫినెట్ హిట్ అవుతుందని ఆయన ఛాలెంజ్ చేశారు. అనగానే నాకు అప్పటి నుంచి నాకు అమ్మో ఏంటి ఇంత కదా, ఆయనకు అంత ఎక్స్పెక్టేషన్ ఉందని నేనే అనుకోలే. ఇప్పుడు ఎందుకనంటే ఇప్పటికి వచ్చి సార్ ఒక్కసారి కూడా ఎప్పుడు ఇది సూపర్ ఉందరా అనే మాట ఎవరితో అనరు. ఆయన ఏది వెయ్యి అంటారు, వింటారు, విన్న తర్వాత అని వెళ్ళిపోతారు. ఆయన అన్నారంటే సంజో అది సూపర్ ఉందని, అంటే అంతవరకు అయితే అది గ్యారంటీ. ఏంటిది అది అలా ఉంది, ఇది ఇలా ఉంది అన్నారు అంటే అందులో ఏవో కరెక్షన్స్ కావాలి అనేది అడుగుతున్నారు అని. ఆయన ఒక్కసారి వచ్చి షోల్డర్ ట్యాప్ చేశారా, ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అని అర్థం. నాకు అది ఫస్ట్ టైం లేడీస్ టైలర్లో అమృతవర్షిణి రాగంలో ఒక పాట ఉంటుంది, రాగా బేస్ సాంగ్. ఇప్పుడు తను ఏమిటో అన్న సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అప్పుడు ఆ సాంగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఆయన నాతో అలా అన్నారు. ఇది మన అనురాగ్ షణ్ముఖప్రియ సాంగ్. సో అయితే ఇప్పుడు ఆ పాట అయినప్పుడు ఫస్ట్ టైం ఇట్లాగా వాళ్ళు అన్నారు, సార్ స్టార్టింగ్ చెప్పడమే ఇట్లా సాంగ్ మొత్తం కంప్లీట్. ఇప్పుడు వంశీ గారి దగ్గర ఉన్న గొప్పతనం అదే, కంప్లీట్ రాగం బేస్డ్లో ఉన్న పాటలు కావాలని ఆయన కోరుకుంటారు. ఇవాళ రోజు నాకు రాగంలో పాటలు చేయమని ఏ డైరెక్టర్ అడుగుతారండి, వెళ్ళ లెక్క పెట్టచ్చు వాళ్ళని. అలాంటిది ఈయన వచ్చి నాకు అన్ని పాటలు రాగం బేస్లో చేయమని అడిగారు. అని అంటే ఇది చక్కగా షణ్ముఖప్రియాలో ఇలాంటి పాట చేయడం, ఇది మంచి కంపోజిషన్. ఇది చేసి నా దగ్గరకు వచ్చి పాట కంప్లీట్గా రాగం బేస్లో ఉంటుంది, కానీ సౌండ్ వచ్చేసరికి పక్కా మోడర్న్గా ఉండాలి. నువ్వు డబ్ స్టెప్ చేస్తావో, ఆ స్టెప్ చేస్తావో, ఈ స్టెప్ చేస్తావో, నీ ఇష్టం రా, కానీ బాగుండాలి, నీ ఇష్టం అన్నారు. అనగానే ఓకే సార్. ఎందుకనంటే ఇప్పుడు సాంగ్ని మోడర్న్గా చేయమని అంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది. నేను వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటా. అండ్ అలాంటి వాటిని ఒప్పుకునే చాలా తక్కువ మంది ఈయన ఒకళ్ళు ఎక్స్పెరిమెంట్కి రెడీగా ఉంటారు. అండ్ ఐ లవ్ ఎక్స్పెరిమెంట్స్. సో ఆయన ఓకే అనగానే అప్పుడు ఇమీడియట్గా ఇది చేయటం ఇక్కడ స్టార్ట్ అయింది. తర్వాత ఇది అవ్వటం ఒక ఎఫెక్ట్ సాంగ్ ఇవ్వటం, ఆ తర్వాత ఇది అదే టైంలో అమితుమి వర్క్ కూడా స్టార్ట్ అయింది. అమితుమి ఏమో అవుట్ అండ్ అవుట్ రాక్ సాంగ్. నువ్వు ఎంతవరకు రాక్ వెళ్ళిపోతావో నీ ఇష్టం వెళ్ళిపో, కానీ మన సాంగ్ వచ్చేసరికి మనం నేటివ్గా చేస్తున్నాం, రాక్ ఉండాలి అని చెప్పి అన్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్ అ ఫ్యూజన్. సో కొంచెం బుర్ర కదా రాక్ అనే కాన్సెప్ట్ అనమాట. సో నేను మొత్తం చేసాను, మొత్తం పాడేసాను, లిరిక్ ఇచ్చారు. లిరిక్ ఇచ్చిన తర్వాత అది పాడేసి పెట్టిన తర్వాత స్టూడియోకి మళ్ళీ రమ్మన్నారు పాడటానికి. ప్రోగ్రామింగ్ అంతా అయిపోయింది, ఓకే. స్టూడియోకి రమ్మన్నారు పాడటానికి. మళ్ళీ నేను నా దగ్గర పాడేసి పంపించేస్తే తర్వాత స్టూడియో రమ్మంటే
పాడావురా, చాలా చక్కగా పాడావు, దీనికి అలా కాదు కావాల్సింది. నేను ఎలా పాడాను, తకదిమి తాన ధీంతన తాన తెగబడు ఈడు తొందరిది కన్నా, ఇలా పాడి పంపించేసా. మొత్తం అంతా ఓకే, సెట్ వచ్చిందా, చాలా డిసిప్లిన్గా పాడవరా, వెరీ గుడ్ అన్నారు. అని అంటే మనకు కాదు, అది కాదు కదా, టేక్ పద అని చెప్పి సార్ కూర్చొని టేక్ తీశారు. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ డ్రీమ్ 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.